అమ్మో అమ్మో అమ్మో, ఇంట్లోకి ఎవరో దొంగలు పడినట్టున్నారు. నా బంగారం డబ్బు మొత్తం దోచుకుపోయినట్టున్నారు అంటూ కంగారుగా లోపలికెళ్ళి చూస్తుంది. లోపల లావుగా ఉన్న ఆమె ఏడుస్తూ ఉంటుంది. సూరమ్మ ఆమెను కసిగా చూస్తూ, ఎవరువే నువ్వు? సరాసరి తలుపులు తీసుకొని నా ఇంట్లోకి వచ్చావు. ఎవరు నువ్వు? అత్తా, నేనత్తా, మీనాని, మీ మేనకోడల్ని. ఏంటే సన్నగా ఉండే నువ్వు ఇంత లావుగా ఎలా అయిపోయావు? అసలు ఏం జరిగిందో చెప్పు. మిమ్మల్ని చూసి చాలా రోజులైందని చూసిపోదామని ఇలా వచ్చాను. ఇంటి దగ్గరకు వచ్చేసరికి తలుపు వేసుంది. నేను తలుపులు తీసుకొని లోపలికొచ్చానా, బాగా ఆకలిగా ఉండటంతో అటూ ఇటూ చూశాను. ఒక డబ్బాలో 2 జిలేబీలున్నాయి. నేను వాటిని తినేశాను. అది తిన్న 2 నిమిషాలకే ఇలా లావైపోయానత్తా అని జరిగిన విషయం చెబుతుంది. దాన్ని విని వెంటనే సూరమ్మ, వసే అది నాటు మందులతో చేసిన జిలేబీనే. బొక్క పల్చగా ఉన్న వాళ్ళకి ఒక్క ముక్క. నిజం చెప్పాలంటే అది ఒక మాయాజాలంలాగా పనిచేస్తుంది. అద్భుతమైన మాయా జిలేబీ అది. ఇప్పుడు దానికి విరుగుడివ్వడానికి కూడా నాటు వైద్యం చేసే మనిషి ఊర్లో కూడా లేడే. ఆ మాట వినగానే మీనా ఆశ్చర్యపోతూ, అదేంటయ్యా, నువ్వు కూడా నాటు వైద్యం చేస్తావు కదా, ఆమెవరో ఊర్లో లేదని చెప్తున్నావేంటి? అది అంటే నేను కొన్ని చేయగలను, ఆమె అన్నీ చేయగలదు అంటూ తడబడుతూ చెప్పింది. వెంటనే మీనా, నిజం చెప్పొద్దా? నాటు వైద్యం అంటే అన్నీ తెలుసుండాలి. నువ్వు నిజం చెప్పు. నీ గొంతులో తడబాటు చూస్తుంటేనే నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పొద్దా? సూరమ్మ వెంటనే తడబడుతూ, మీనా, నిజంగా నాకు నాటు వైద్యం తెలీదే. 3 ఊర్ల అవతల ఒక నాటు వైద్యం చేసే ఆమె ఉంటుంది. ఆమె దగ్గర కొన్ని మూలికలు తెచ్చుకొని అవి దేనికి ఉపయోగపడతాయో ఆమె దగ్గరే తెలుసుకొని వచ్చి ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళకి అమ్ముతుంటాను. వాళ్ళేమో నాకు డబ్బులు ఇస్తారు. ఆహా, అదన్నమాట సంగతి. నాటు వైద్యం పేరుతో బాగానే డబ్బులు పోగు చేసావు. కానీ ముందు నేను ఎలా తగ్గాలో చెప్పు. బావగనక నన్ను ఇలా చూశాడంటే పెళ్ళికి అస్సలు ఒప్పుకోడు. నువ్వేం బాధపడకు. నాటు వైద్యం చేసే సావిత్రి 2 రోజుల్లో తిరిగి వస్తుంది. ఆమె దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్తాను. అప్పటిదాకా నువ్వు బావకంట పడకు, సరేనా? అందుకు మీనా సరే అంటుంది. ఇంతలో సూరమ్మ కొడుకు వినయ్ అక్కడికొస్తాడు. వినయ్ రాకను గమనించి మీనా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ గుమ్మం పట్టక చాలా అవస్థలు పడుతూ ఉంటుంది. అత్తగారు లోపల తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆమె గుమ్మంలో ఇరుక్కొని పోతుంది. అత్తగారు ఆమెను బయటికి కానీ లోపలికి కానీ పంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు మీనా, అత్తయ్య, నేను గుమ్మంలో ఇరుక్కుపోయానే, నన్ను వెనక్కి లాగండి అంటూ కేకలేస్తుంది. ఇంతలో వినయ్ అక్కడికొస్తాడు. వెంటనే, అమ్మా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకీ ఆమె ఎవరు? ఆమె నా స్నేహితురాలురా. పని మీద ఇక్కడికొచ్చింది. పాపం, లోపల విశ్రాంతి తీసుకుందామని వెళ్తుంటే గుమ్మంలో ఇరుక్కుపోయింది. అరే, ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమెను తీసే ప్రయత్నం చేస్తాడు. ఆమెమో పెద్దగా కేకలు వేయడం మొదలు పెడుతుంది. ఒరే, ఇది బయటకొచ్చేలా లేదు, కానీ ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పరా బాబు. ఇంకో మార్గం అంటూ ఏముందమ్మా, గుమ్మం పగలగొట్టడమే. ఒరే, బంగారం లాంటి గుమ్మాన్ని పగలగొడతానంటావా? నాకంటే
గుమ్మం ఎక్కువ మీకు? గుమ్మాన్ని పగలగొట్టి నన్ను బయటకు తీయండి, లేకపోతే చచ్చేలాగున్నాను. ఇక చేసేదేమీ లేక వినయ్ గుమ్మాన్ని పగలగొట్టి ఆమెని బయటికి తీస్తాడు. మీనా అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే మీనా, ఇంట్లో ఉన్న అన్ని గుమ్మాలు పగలగొట్టు, నేను బయటికి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పగలగొడతాను. పగలగొట్టక తప్పుతుందా? చచ్చాన్రా బాబు. ఏంటి? అదేనమ్మా, నువ్వు వచ్చాక ఇలాంటివన్నీ తప్పవు కదా అంటున్నా. కొంచెం సేపు తర్వాత మీనా, నాకు చాలా ఆకలిగా ఉందత్తయ్యా అంటుంది. ఇక సూరమ్మ తనకు కావలసిన ఆహారం అన్నీ కూడా వండి పెడుతుంది. మీనా ఆవురావురమంటూ మొత్తాన్ని తింటుంది. సూరమ్మ దాన్ని చూసి నలుగురి భోజనం చేస్తుంది. ఇది ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటే నా ఆస్తి మొత్తం కరిగిపోతుందేమో అని అనుకొని భయపడుతూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోవడానికి సిద్ధమవుతారు. అప్పుడే మీనా మంచం మీద పడుకుంటానని గోల చేస్తుంటది. సూరమ్మ మంచం విరిగిపోతుందే, నువ్వు పడుకోవద్దని చెప్పినా అస్సలు వినదు. ఇక మీద గోల తట్టుకోలేక సరే అనడంతో మీనా మంచం మీద పడుకుంటుంది. ఆమె అలా పడుకుందో లేదో ఒక్కసారిగా మంచం మీద నుంచి కింద పడిపోతుంది మీనా. ఓరి దేవుడా, కాపాడండి! అయ్యో, అబ్బా, కాపాడండి అంటూ కేకలు వేయడంతో వినయ్ సూరమ్మ ఇద్దరూ అక్కడికొస్తారు. అతి కష్టం మీద ఆమెను పైకి లేపుతారు. వెంటనే సూరమ్మ, ఒసేయ్, ముందే చెప్పాను కదా కింద పడుకోమని, నా మాట విని చేస్తే కదా అని తిట్టి కింద పడుకోమని చెబుతుంది. ఇక అందరూ కింద పడుకుంటారు. 2 రోజులు గడిచాయి. 2 రోజుల తర్వాత సూరమ్మ, ఆ నాటు వైద్యం చేసే సావిత్రి వచ్చిందేమో, వెళ్దాం పదా అని మీనాతో చెప్పడంతో మీనా సరే అంటుంది. అత్తా కోడళ్ళిద్దరూ కూడా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మీనాను చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరికొందరు, రోడ్ రోలర్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, గుండ్రంగా భలేగా ఉంది అని నవ్వుతారు. అత్తయ్య, నన్ను చూసి అందరూ ఎలా విక్రిస్తున్నారు చూసావా? నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితంలో చాలా పెద్ద తప్పైపోయింది. నేను మళ్ళీ మామూలుగా మారిపోతానా లేదా? నువ్వేం బాధపడకే మీనా, ఖచ్చితంగా నువ్వు మామూలు స్థితికి వస్తావు. నువ్వు బాధపడకు అని మీనాకు ధైర్యం చెప్పి అక్కడి నుండి తీసుకెళ్తుంది. అక్కడ చాలా మంది ఉంటారు. మందు తీసుకొని వెళ్ళడానికి వచ్చారనుకుంటూ వాళ్ళిద్దరూ అనుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె గుండెపోటుతో మరణించిందని తెలుస్తుంది. దాన్ని చూసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. మీనా ఏడుస్తూ, ఒసే దొంగత్త, నాటు వైద్యం పేరుతో జనాల్ని ఎంత మోసం చేశావో! నువ్వు చేసిన పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఇక నేను జీవితంలో లావు తగ్గను. బావా నన్ను పెళ్లి చేసుకోడు. నా జీవితం నాశనమైపోయింది. నాకు తెలిసిన నాటు వైద్యులందరి దగ్గరికి తీసుకెళ్తానే, ఎలా అయినా నిన్ను లావు తగ్గిస్తాను. నువ్వు ఏడవకమ్మా అంటూ ధైర్యం చెబుతుంది. ఇక వారం రోజులు తెలిసిన నాటు వైద్యుల అందరి దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ ఎక్కడా ఉపయోగం లేదు. 2 వారాలు గడిచాయి. మీనా తండ్రి సుందరం మీనా కోసం ఇంటికి వస్తాడు. ఇంట్లో వినయ్ ఉంటాడు. ఏంటల్లుడు, పెళ్లి కాకుండానే మా అమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకున్నారు. నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. ఆ పెళ్లి ముహూర్తం ఏదో పెట్టేసుకుంటే సరిపోతుందని తాంబూలాలతో సహా వచ్చేసాం. ఈరోజు చాలా మంచి రోజు, తాంబూలాలు మార్చుకుందాం. అన్నట్టు మీ అమ్మ మరియు నా బిడ్డ మీనా ఎక్కడున్నారు? మీరేం మాట్లాడుతున్నారు మావయ్య? మీనా ఇక్కడికి రావడం ఏంది? మీనా అసలు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళింది?
నాకంతా అయోమయంగా ఉంది, భయంగా ఉంది. భగవంతుడా, నా కూతుర్ను కాపాడు అంటూ ఏడుస్తాడు. ఇంతలో సూరమ్మ మీనా ఇద్దరూ అక్కడికొస్తారు. సూరమ్మ జరిగిన విషయం తెలుసుకొని అతన్ని ఓదారుస్తూ, అన్నయ్య గారు, మీరేం కంగారు పడకండి. మీనా ఇక్కడికే వచ్చింది. తన స్నేహితులతో కలిసి సరదాగా అన్ని ప్రాంతాలకు వెళ్తానని, వారం రోజులకు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పింది. ఆ సమయంలో వీడి ఇంట్లో లేడు కదా, అందుకే వీడికి ఆ విషయం తెలియదులే. అసలు ఎందుకు పంపించావు నువ్వు అంటూ ఆమెను తిడుతూ ఉండగా, మీరు బయటికి రండి అన్నయ్యా అని బయటికి తీసుకెళ్తుంది. ఇక జరిగిన విషయమంతా సూరమ్మ అతనికి చెబుతుంది. దాన్ని విన్న అతను బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ మీనాని చూసి నవ్వుకుంటూ ఆమె గురించి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని మీనా చాలా బాధపడుతుంది. ఆ రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మీనా బాధపడుతూ అత్తయ్య గారితో, అత్తయ్య, బావకి నిజం చెప్పి మరో అమ్మాయితో పెళ్లి చేసేయండి. నేను మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని అంటుంది. వెంటనే సూరమ్మ, వద్దమ్మా, అలా చేస్తే వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడడు. నా మాట విను తల్లి అంటుంది. అందుకు మీనా అస్సలు ఒప్పుకోదు. ఈరోజు జరిగిందంతా చెప్పాల్సిందే అని పట్టుబట్టి ఆమెను వినయ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ వినయ్తో జరిగిన విషయమంతా చెప్పి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటుంది. వెంటనే వినయ్, మీనా, నువ్వు నా మరదలివే. ఆ రోజు మీ నాన్న ఇంటికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారని నేనేం మాట్లాడలేదు. చూడు మీనా, నేను నీ మనసును ప్రేమించాను, నీ అందాన్ని కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలకు మీనా చాలా సంతోషపడుతుంది. సూరమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. కొన్ని రోజులు గడిచాయి. అంగరంగ వైభవంగా వాళ్ళకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి చూడ్డానికి ఎంతోమంది వస్తారు. అప్పుడు మీనా, చూడండి, మనం పెళ్లికి పిలవకపోయినా ఎంతమంది వచ్చారో. మీరు నన్ను పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద విషయం. అదొక వింత. ఎంతోమంది మన గురించి ఎన్ని మాట్లాడుకుంటారో. మాట్లాడుకుంటే మాట్లాడుకుంటున్నారు, కానీ మరో వింత జరగబోతుంది. అవునా? అదేంటో నాకు చెప్పొచ్చు కదా బావా. మన పెళ్ళవ్వగానే ఆ వింత చూస్తారు అని అంటాడు. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి జరిగిపోయిన వెంటనే వినోద్ ఒక గాజు పాత్రను తీసుకొచ్చి మీనాకిస్తాడు. మీనాను దాన్ని తెరిచి చూడమంటాడు. మీనా దాన్ని తెరిచి చూస్తుంది. జిలేబీని చూసి, వామ్మో, జిలేబీ! దీన్ని తిన్నానంటే ఇంకా ఏం లేదు, నేను ఇంకా లావైపోతాను అరే, అలా ఏం జరగదు, నువ్వు ముందు తినే అని అంటాడు. ఇక ఆమె తప్పదన్నట్టు దాన్ని తింటుంది. దాన్ని తిన్న వెంటనే మీనా మరింత లావవుతుంది. అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మీనా ఒక్క నిమిషం లావైపోయి ఒక్కసారిగా సన్నగైపోతుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వినయ్, నీకు మన పెళ్లిలో మంచి బహుమతి ఇవ్వడం కోసం నీకోసం ఎంతో కష్టపడి పట్నంలో తిరిగి తిరిగి నాటు వైద్యుని పట్టుకొని ఈ మాయా జిలేబీ తీసుకొచ్చాను. ఆ మాటలకి మీనా చాలా సంతోషపడుతూ, మీకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి గొప్ప భర్త నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజాన్ని తెలుసుకొని ఆమెను క్షమాపణ కోరడమే కాకుండా వాళ్ళిద్దరినీ దీవించి వెళ్తారు. మాయా జిలేబీతో మొదలైన సమస్య మళ్ళీ మాయా జిలేబీతోనే తీరిపోయింది. అమ్మాయి కోడలి పిల్ల, నేను అలా బయటికెళ్తున్నాను, ఇల్లు మొత్తం శుభ్రం చేసి పెట్టు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పైనున్న గది మాత్రం అస్సలు తీయొద్దు, ఆ గదిలోకి వెళ్ళొద్దు.
ఒకవేళ వెళ్ళినా ఆ గదిని మాత్రం అస్సలు శుభ్రం చెయ్యొద్దు. సరే అత్తయ్య, నేను ఆ గది వైపు అస్సలు వెళ్ళను అనంటుంది కోడలు మీనా. ఆ మాటలకు అత్త సూరమ్మ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చాలా సమయం తర్వాత సూరమ్మ ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చిన వెంటనే, అమ్మా మీనా, ఎక్కడున్నావు? మీనా, ఎక్కడున్నావు? కొంచెం మంచినీళ్లు తీసుకురామ్మా, చాలా దాహంగా ఉంది అని పిలుస్తుంది. ఎంత పిలిచినా కూడా మీనా ఉలకదు పలకదు. ఏం చేస్తున్నావు మీనా? నేను పిలుస్తున్నా పలకడం లేదు. ఏం చేస్తుంది ఈ పిల్ల అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ కూడా మీనా ఉండదు. పెరట్లోకి వెళ్తుంది. అక్కడ కూడా ఉండదు. ఏ గదిలో చూసినా మీనా ఉండదు. సూరమ్మకి చాలా భయమేస్తుంది. అయ్యో, కొంపతీసి మీనా ఆ గదిలోకెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ ఆ గది తలుపులు తెరిచి చూస్తుంది. అందులో కూడా మీనా ఉండదు. సూరమ్మ చాలా భయపడుతూ వెంటనే తన కొడుకు వినయ్ దగ్గరికి వెళ్తుంది. అతను మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వెంటనే వినయ్, ఏంటమ్మా, ఇప్పుడే కదా కూరగాయలు తీసుకెళ్ళావు, మళ్ళీ వచ్చావేంటి? నేను నీతో మాట్లాడాలి, తొందరగా రారా, ఇంటికి వెళ్దాం అంటూ బలవంతంగా తీసుకుని వెళ్తుంది. అతనికి ఏం అర్థం కాదు. ఏం జరిగిందో చెప్పమ్మా అని అడుగుతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె జరిగిందంతా చెబుతుంది. అతను చాలా కంగారుగా ఆ గదిలోకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటాడు. సూరమ్మ కూడా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. అతను ఒక పెద్ద అద్దం ముందుకు వెళ్ళిన వెంటనే ఆ అద్దం అతన్ని లోపలికి లాగేసుకుంటుంది. దాన్ని చూసిన సూరమ్మ కంగారుగా తలుపులు మూసేస్తుంది. ఓరి భగవంతుడా, ఆ గదిలోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పాను, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆ అద్దంలో ఏదో దయ్యం ఉందనుకుంటా, అందుకే వాణ్ణి ఖచ్చితంగా మీనాని కూడా ఆ అద్దమే తీసుకొని వెళ్ళిపోయింది అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంది. ఆమెకేం అర్థం కాక అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. ఆ దయ్యాన్ని ఎలా అయినా ఇంట్లో నుంచి బయటికి నెట్టి పడేయాలని ఒక భూత వైద్యుని దగ్గరికి వెళ్తుంది. అతనికి జరిగిన విషయమంతా చెబుతుంది. అతను చూడ్డానికి సాధారణమైన మనిషిలాగే ఉంటాడు. కాకపోతే మెడలో రుద్రాక్ష ఒకటే ఉంటుంది. అతన్ని చూసి మొదట సూరమ్మ, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఇతనసలు భూత వైద్యుడేనా అనుకుంటూ ఉండగా అప్పుడతను, సూరమ్మా, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అర్థమైంది. నేనసలు భూతవైద్యుణ్ణా కాదా అనేదే కదా. నేను దయ్యాలని వదిలిస్తాను. అలాగే ఎవరికి ఏ సమస్య ఉన్నా దాన్ని నేను కనిపెట్టి తొలగిస్తాను. ఏమి కంగారు పడకు, నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. ఆ మాటలకి సూరమ్మ సరే అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది. అతడు ఇల్లు మొత్తం చూసిన తర్వాత ఆ అద్దమున్న గదిలోకి వెళ్తాడు. ఆ అద్దాన్ని తన మాయాశక్తితో మూసివేస్తాడు. ఇక చాలాసేపు దాన్నే చూసి వెంటనే ఆమెతో, ఈ అద్దము మీకు ఎవరిచ్చారు? ఎక్కడ్నుంచి వచ్చింది? అది మాకు తెలియదు కానీ ఈ ఇల్లు మా నాన్నగారిది, మాకిచ్చారు. అయితే ఆయన బతికున్నంతకాలం ఆ గదిలోనే ఉండేవాడు. ఎవ్వర్నీ లోపలికి కూడా రానిచ్చేవాడు కాదు. ఆయన కొన్ని రోజుల్లో చనిపోతాడనంగా ఆ గదికి తాళం వేసి నాకు తాళమిచ్చి ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ అది నాకు అర్థం కాలేదు. తర్వాత అతను మంచాన పడిపోయాడు. అప్పటినుంచి ఆ గదికి తలుపులు వేసే ఉంచాము. ఒకరోజు నా భర్త అంకయ్య ఆ గది తలుపులు తీసి శుభ్రం చేస్తున్నాడు. నేను కిందకి వచ్చి పని చేసుకొని మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాను. నా భర్త కనిపించలేదు. భయంతో తలుపులు వేసి వచ్చేశాను. అక్కడేదో జరిగింది. నాకప్పుడు ఎవరు భూత వైద్యులు తెలియదు. ఎవరికి చెప్పినా నా మాట నమ్మరు అని చెప్పి వదిలేశాను. కానీ నా కళ్ళ ముందే నా కొడుకు అద్దంలోకి వెళ్ళిపోయాడు. నా కోడలు కూడా అక్కడికే వెళ్ళిందని అనుమానం. నాకు తెలిసే ఆ దయ్యమే అనుకుంటా. మీ ఇంట్లో దయ్యం లేదు, భూతం లేదు. మీ ఇంట్లో కోట్ల సంపద ఉంది. దాన్ని విని ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. వెంటనే సూరమ్మ, ఏంటి స్వామి,
నువ్వు చెప్పేది నిజమేనా? నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆ గది తాళాలివ్వు, నీకే అంతా అర్థమవుతుంది అని తాళాలు తీసుకొని ఆ అద్దం ముందు నిలబడతాడు. ఇక అతను మరో ప్రపంచానికి వెళ్తాడు. అక్కడ వినయ్, మీనా, సూరమ్మ భర్త అంజయ్య కూడా ఉంటారు. వారందరూ అతన్ని చూసి, ఎవరు మీరు? మా ఇంట్లో మీకేం పని? మా ఇంటికి ఇక్కడికెలా వచ్చారు? అనగానే అప్పుడు ఆ వ్యక్తి జరిగిన విషయమంతా చెప్పి, నేను మిమ్మల్ని ఇక్కడ్నుంచి తీసుకెళ్లడానికి వచ్చాను, కాని వట్టి చేతులతో కాదు. ఇక్కడున్న సంపదని తీసుకెళ్దాం, పదండి చూపిస్తాను అని అంటాడు. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అక్కడ ఒక ప్రపంచమే ఉంటుంది. ఇంటి పక్కన అందమైన చెట్లు, పెద్ద పెద్ద ఇల్లు, వాళ్ళు కోరుకున్న ప్రతి ఆహారం అన్నీ లభిస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బావి కూడా ఉంటుంది. ఆ వ్యక్తి వాళ్ళను ఆ బావి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఆ బావిలో చాలా బంగారు కాసులుంటాయి. ఆ వ్యక్తి వాళ్ళను వాటిని తీసుకోమని చెప్తాడు. వాళ్ళందరూ కూడా వాటిని తీసుకుంటారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న తాళాన్ని అద్దం ముందు చూపిస్తాడు. వెంటనే వాళ్ళందరూ కూడా అద్దం బయటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తారు. దాన్నంతా చూసిన సూరమ్మ చాలా ఆశ్చర్యపోతూ, ఏమండి, మీరు బతికే ఉన్నారు కదా? ఇన్ని సంవత్సరాలు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. అమ్మయ్యా, మీరు వచ్చేశారు, అంతే చాలు. అన్నట్టు మన బాబు పెద్దోడైపోయాడండి. పెళ్లి కూడా చేశాను. అమ్మాయి పేరు మీనా, మన కోడలు అని సూరమ్మ చెప్తుంది. అది చూసి అంజయ్య చాలా సంతోషపడతాడు. వారిని పరిచయం చేసే లోపలే, ఆహా, అంతా లోపలే జరిగిపోయింది అంటాడు. సూరమ్మ సరే అంటుంది. ఇక అందరూ కూడా ఆ వ్యక్తిని అడుగుతారు, అసలు ఏంటి ఈ మాయా? ఇది మాయా అద్దమని అర్థమైంది, కానీ ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది అని అడగగానే ఆ వ్యక్తి, సూరమ్మ, వాళ్ళ నాన్నగారికి మా తాతయ్య దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన మా తాతకి చాలా సహాయం చేశాడు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న అతన్ని కాపాడాడు. అసలేం జరిగిందంటే, నాకు చిన్నప్పటినుండే అమ్మా నాన్న లేరు. మా తాత నన్ను పెంచాడు. మా తాతకి దయ్యాల్ని వదిలించడం, ఇంకా ఎన్నో మాయామంత్రాలు వచ్చు. అవన్నీ నాకు నేర్పిస్తూ ఉండేవాడు. తన మాయలతోనే ఈ మాయాద్దాన్ని సృష్టించాడు. ఒకరోజు మా తాతగారు నన్ను ఇంట్లో వదిలిపెట్టి, చూడు బాబూ, నేను తిరిగి రావడానికి కొంచెం ఆలస్యమవుతుంది. నువ్వు భోజనం చేసి ప్రశాంతంగా పడుకో. నేను అడవికి వెళ్తున్నాను. కొన్ని మూలికలు తీసుకుని వస్తాను. అలా చెప్పి అక్కడి నుంచి అడవికి వెళ్ళాడు. అక్కడ మూలికలు తీసుకుంటున్న సమయంలో పాము కాటు వేసింది. తాతయ్య అక్కడే పడిపోయాడు. ఆ సమయంలో సూరమ్మ వాళ్ళ నాన్నగారు అటుగా వెళుతూ దాన్ని గమనించి వెంటనే అతనికి తెలిసిన నాటు వైద్యం చేసి తాతయ్య ప్రాణాలు పోకుండా కాపాడాడు. చాలా సమయం తర్వాత తాతయ్యను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తాతయ్య, చూడు బాబూ, నువ్వు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడకపోయినట్లయితే నేను చనిపోయేవాడిని. నా మనవడు ఒంటరైపోయేవాడు. సాటి మనిషిగా నాకు తెలిసిన వైద్యం నేను చేశాను. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మంచం మీద పడుకోకండి. అలాగే మజ్జిగన్నం మాత్రమే తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లబోతుండగా తాతయ్య అతన్ని పిలిచి, చూడు బాబూ, ఇంత గొప్ప పని చేసినందుకు నేను నీకు గొప్ప బహుమతిస్తున్నాను అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి మాయాద్దాన్ని చూపించాడు. నీకు అద్దం లోపల ఒక పెద్ద ప్రపంచమే ఉంటుంది. అందులో బంగారం దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. కష్టకాలంలో ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది. అయితే నువ్వు లోపలికి వెళ్లడం సులభం, కాని రావాలంటే ఖచ్చితంగా ఈ తాళముండాలి అంటూ తాళాన్ని చూపించి అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఆయన సంతోషంగా దాన్ని తీసుకుని వెళ్ళాడు. అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సూరమ్మ, మీరు మొదటగా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకొంచెం అనుమానంగా ఉండేది. ఇచ్చిన అద్దము అదే అనుకుంటాను. తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అనుమానం పూర్తిగా పోయింది అని చెప్తాడు. వెంటనే సూరమ్మ, మీరిక్కడికొచ్చి మాకు చాలా సహాయం చేశారు. ఆ మాయా అద్దాన్ని మీరే తీసుకుని వెళ్ళండి. లేదు, మా తాతయ్య ఏది చేసినా ఆలోచించి చేస్తాడు. ఇది ఇక్కడికి వచ్చిందంటే దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉండే ఉంటుంది.
అయినా దాంతో నాకేం పని లేదు. వెళ్ళి వస్తాను. అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో ఉన్న వారందరూ కూడా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇంత సంపద చూసిన తర్వాత ఒక్కటే అనుకున్నాను, మన తరపున పేదవాళ్లకు సహాయం చెయ్యాలని. మా నాన్న కూడా ఎంతోమంది పేదవాళ్లకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఆయన మంచాన పడిన తర్వాత అన్నీ ఆగిపోయాయి. అతనికి మా మీద నమ్మకం లేదనుకుంటా, అందుకే ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టాడు అని బాధపడుతుంది సూరమ్మ. వెంటనే అంజయ్య, నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, నా మీద నమ్మకం లేదనుకుంటా, అందుకే చెప్పలేదు. మరేం పర్వాలేదులే, ఆయన ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటాడు కదా. ఈ సంపదతో మనం ఎంతోమంది ఆకలి తీర్చవచ్చు. అందుకు వినయ్ అవుననంటాడు. ఇక అందరూ కలిసి ఆ సంపదతో ఎంతోమంది పేదవాళ్ళ ఆకలి తీరుస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ మరికొంతమందికి కొత్త ఇంటిని కూడా నిర్మాణం చేసిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏంటత్తయ్యా అంత దిగులుగా ఉన్నారు? అబ్బా బద్ధకంగా ఉందే. ఏమైందత్తయ్యా? ఏం చెప్పాలి చెప్పు. మన వీడియోస్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా 98% మంది చూసేస్తున్నారు. అలా చూస్తే కష్టం కదే, అందుకే వీడియోస్ చెయ్యాలనిపించట్లేదు. చాలా బద్ధకంగా బాధగా ఉంది. అయ్యో అత్తగారు, బాధపడకండి. మీరు బాధపడితే వాళ్ళు తట్టుకోలేరు. ప్రేక్షకులు దయచేసి మా అత్తగారి హ్యాపీనెస్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అప్పుడే మన ఛానల్లో నేను ఇంకా మా అత్తగారితో కలిసి మంచి మంచి స్టోరీస్తో వస్తాం కదా. మరి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏటి చేయాలేటి? అదే సబ్స్క్రైబ్. అత్తగారు చెప్పేశానులే, ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ బటను నొక్కేస్తారు, నాకు తెలుసు. మీనా ఒక చోట పళ్ళమ్ముకుంటూ ఉంటుంది. వాటిని అమ్ముకొని డబ్బు సంపాదిస్తుంది. ఆ రోజు కూడా తను పళ్ళమ్ముకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడి వస్తువులు అక్కడ పడుంటాయి. తన భర్త మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు. ఏంటండి అలా బద్ధకంగా పడుకున్నారు? కనీసం భోజనం కూడా చేయలేదా? పొద్దున్నే సద్దన్నం తిన్నానా, అందుకే బద్ధకంగా పడుకున్నాను. తినడం పనుకోవడం తప్ప ఇంకేం పని చేస్తారు మీరు? నేనొక్కదాన్నే కష్టపడలేకపోతున్నా. ఊర్లో అందరూ మీ గురించి అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేక సత్తున్నా. వీధి వీధి తిరిగి ఇంత కట్టపడాల్సిన అవసరం నాకేముంది? అందరి మొగుళ్ళు నీలాగే ఉన్నారా అని అంటుంది. ఆ మాటలకి అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు. మీనా చాలా కోపంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో రంగయ్య అనే వ్యక్తి అక్కడికొస్తాడు. అమ్మా మీనా, ఈ నెల ఇంకా అద్దె డబ్బులు ఇవ్వలేదమ్మా, ఇస్తావా అమ్మా? అయ్యో బాబాయ్ గారు, ఈ నెలలో డబ్బులు కొంచెం ఆలస్యమైతాయండి. కాంతమక్క దగ్గర సీటీ పాటేస్తున్నా కదా, అక్కడ కట్టాల్సి వచ్చింది. 2 రోజులు ఓపిక పట్టండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను బాబు. మరేం పర్వాలేదులే అమ్మా, ఈ నెల డబ్బులు అస్సలు మిగల్లేదు. మీ పిన్నికి మందులు తీసుకురావాలి, అందుకే డబ్బులు అడిగాను. అయ్యో రామా, మందుల కోసమైతే ఆగు బాబాయ్, రేపు నేను పళ్ళు తీసుకొద్దామని దాచిపెట్టిన డబ్బులున్నాయి, అవి తీసుకో. నేను 2 రోజులు ఆగి పనికెళ్తాలే. మరేమీ పర్వాలేదులే అమ్మా. అయ్యో పర్వాలేదులే బాబాయ్, ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా, ముందు పిన్నిగారి ఆరోగ్యం ముఖ్యం అంటూ లోపలికెళ్ళి డబ్బులు తీసుకొని అతనికి ఇస్తుంది. అతను చల్లగా ఉండమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూడు, నీకంటే వయసులో చాలా పెద్దోడు, భార్యని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, నువ్వు ఉన్నావెందుకు అని తిడుతూ ఉంటుంది. అతడికి ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన పడినట్టే అనిపిస్తోంది.
ఇక మీనా 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పనికి వెళ్తుంది. తను పళ్ళమ్ముకుంటూ, పళ్ళమ్మా పళ్ళు, తాజా తాజా పళ్ళు, చాలా తక్కువ ధరకే అమ్ముతున్నా, రావాలమ్మా రావాలి, పళ్ళమ్మా పళ్ళు అంటూ వీధి వీధి తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి రంగయ్య అక్కడ కనపడతాడు. ఏంటి బాబాయ్ ఇక్కడున్నారు? ఏం జరిగింది? మీ పిన్నికి ఆరోగ్యం బాగోలేదమ్మా, హాస్పిటల్లో చేర్పించాము. ఇప్పటికీ చాలా ఖర్చయింది. ఇంకొక 3 లక్షలు అవుతుందని అనుకుంటున్నాము. సమయానికి నా చేతిలో డబ్బు లేదు. అందుకే మీరుంటున్న ఇంటిని మీకు అమ్ముతాను. 3 లక్షలిచ్చి తీసుకుంటావా మీనా? అయ్యో, ఉన్న తలం అమ్ముకోవడం ఎందుకు బాబాయ్? రేపు సీటీ పాట కడుతున్నా కదా, అది రేపు పాటుంది, అవి పాడి మీకివ్వమంటారా? నా బంగారు తల్లి, నీ మనసు ఎంత మంచిది. నాకు అప్పుగా వద్దు. ఈ వయసులో నేను అప్పు కట్టుకోలేను. నా మాట విని ఆ డబ్బు నాకిచ్చి ఆ ఇంటిని నువ్వు సొంతం చేసుకో. దానికి సంబంధించిన కాగితాలు నేను 2 రోజుల్లోనూ తీసుకొస్తాను. సరే బాబాయ్ అని చెప్పి వెంటనే కాంతమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెబుతుంది. పోనీలేవే, నీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే బాబాయ్ వల్ల భార్యకు కూడా నయమవుతుంది. రేపు చీటీ పాడి డబ్బులు నీ చేతికిచ్చేస్తాలే. అందుకు మీనా సరే అంటుంది. ఆ తరువాతి రోజు కాంతమ్మ చీటీ పాట పాడి మీనాకు డబ్బు తెచ్చిస్తుంది. వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తుంది మీనా. ఆ రోజు తను పనికి వెళ్తుంది. ఇంట్లో ఆమె భర్త నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఎవరో ఒక దొంగొచ్చి ఆమె బీరువాలో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. మీనా భర్తకి ఇంట్లోకి ఎవరొచ్చారా అని అర్థమవుతుంది. కానీ ఏ పిల్లో కుక్కో అని కళ్ళు కూడా తెరిచి చూడకుండా అలాగే నిద్రపోతాడు. కొంతసేపటికి మీనా ఇంటికొస్తుంది. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు తెరిచి ఉండడంతో కంగారుగా వెళ్ళి చూస్తుంది. అక్కడ డబ్బు లేకపోవడం చూసి, ఏమయ్యా, ఇక్కడున్న డబ్బులు ఎవరు తీశారు? ఇంతకీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? ఏమో, నాకు తెలీదు. నేను నిద్రపోతున్నాను. అవును, 3 లక్షలు నీకెక్కడివి? ఇల్లు కొనడానికి సీటీ పాట పాడి డబ్బులు తీసుకొచ్చాను. నా కట్ట మొత్తం వృధా చేశావు. నీ బద్ధకంతోనే ఇదంతా జరిగింది. ఇంట్లోనే సచ్చావు కదా. ఎవరొస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా చూసుకోలేదా? ఓరి దేవుడో, కట్టబడి సంపాదించిన డబ్బు అంటూ బోరు నేడుస్తుంది. ఇంతలో ఇంటి పేపర్లు తీసుకొని హడావుడిగా అక్కడికొస్తాడు. అక్కడ మీనా ఏడవడం చూసి, ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా. అక్కడ మీ పిన్ని పరిస్థితి అస్సలు బాగాలేదమ్మా. అర్జెంటుగా ఆపరేషన్ చేయమన్నారు. నేను హడావిడిగా వచ్చాను. అయ్యో భగవంతుడా, నా భార్యకి ఏం కాకుండా చూడు అంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళగానే అతని భార్య సుందరమ్మ, ఏవండి, డబ్బు తీసుకొచ్చారా? అతను లేదు అని సమాధానం చెప్పగానే ఆమె, ఏవండి, నేను బ్రతకాలండి. నాకు బ్రతకాలనుంది. నా కోసం కాదు, మీకోసమే. నేను లేకపోతే మీరు ఎలా ఉండగలరు? మీరు పసిపిల్లాడిలాగా ఈ సమాజంలో బ్రతకలేరండి. భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నాను, నన్ను బ్రతికించమని. ఆ మాటలకు అతను ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడే వస్తానని డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎక్కడా డబ్బు పుట్టదు. అతను మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వస్తాడు. అప్పటికే అతని భార్య సుందరమ్మ చనిపోయి ఉంటుంది. అతను బోరున ఏడుస్తాడు. అన్నీ సరైన తర్వాత శవాన్ని ఇంటికి తీసుకొస్తారు. అందరూ చూడ్డానికి వెళ్తారు. మీనా కూడా వెళ్తుంది. అక్కడ పసిపిల్లాడిలాగా తన భార్య కోసం ఏడుస్తున్న రంగయ్యని చూసి తన గుండె తరుక్కుపోతుంది. వసే సుందరి, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నాను. ఒక్కసారి లే సుందరి. భగవంతుడా, నన్ను కూడా తీసుకువెళ్ళిపోయా.
నన్ను కూడా తీసుకుపో. అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. మీనా ఏడుస్తూ ఇంటికి వెళ్ళి బద్ధకంగా నిద్రపోతున్న భర్త మీద నీళ్లు చల్లుతుంది. అతను చిన్నగా నవ్వుతూ నిద్రలేచి, ఏంటి నన్ను నీళ్లతో తడిపేశావు? సి నీ బతుకు సేడా, ఒక పక్క అక్కడ ఏం జరుగుతుందో చూడు అంటూ అతన్ని బలవంతంగా బయటికి లాగి సుందరమ్మ శవం ముందు పడేస్తుంది. చూడు, బాగా చూడు, నువ్వు బద్ధకంగా ఉండడం వల్ల ఒక ప్రాణం పోయినది. ఆ డబ్బు కనుక నువ్వు కాపాడినట్లయితే ఈరోజు ఈమె బతికుండేది. నువ్వే ఆమెని చంపేశావు. ఒక మనిషిని చంపిన హంతకుడివి నువ్వు. ఛీ! రంగయ్య ఏడుపును చూసి అతను చాలా కంగారు పడతాడు, చాలా బాధపడతాడు కూడా. ఇదంతా తన వల్లే జరిగిందంటూ ఎంతగానో బాధపడతాడు. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. మీనా భర్త వినయ్ ఆ డబ్బు ఖచ్చితంగా తనకు తెలిసిన వాళ్లే తీసుకొని ఉంటారని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి అటుగా వెళ్తాడు. అప్పుడు వినయ్కి అత్తరు వాసన వస్తుంది. అది ఆ రోజు, అంటే తన ఇంట్లో దొంగతనం జరిగిన రోజు తన ఇంట్లో వచ్చిన వాసన అని గమనించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని మర్యాదగా అడుగుతాడు. నాకేం పని? అయినా దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అని సమాధానం చెప్తాడు. వినయ్కి చాలా కోపం వస్తుంది. నిజం చెప్పంటూ గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. అతని దెబ్బలు తట్టుకోలేక, అంటే నీ భార్య డబ్బులు తీసుకోవడం నేను చూశాను, నాకు నీ గురించి తెలుసు కదా, అందుకే నువ్వు ఏం చేయవనే ఉద్దేశంతో మీ ఇంట్లో దొంగతనం చేశాను అంటూ అతను నిజాన్ని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వినయ్, ఒరేయ్, నువ్వు చేసిన పనికి ఒక నిండు ప్రాణం పోయింది. డబ్బు నాకివ్వు అంటూ గట్టిగా అరవగానే వెంటనే అతను చాలా భయపడిపోయి తన ఇంటికి వెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొని ఇచ్చి క్షమాపణ అడుగుతాడు. ఇది క్షమాపణతో పోయేది కాదు, నీకు శిక్ష పడాల్సిందే. అంతకు మించి అంటూ రంగయ్య దగ్గరికి తీసుకెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఎవరికి పడాల్సిన శిక్ష వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. వదిలే బాబు అంటాడు. వినయ్ ఇంకెప్పుడు అలా చెయ్యొద్దంటూ అతన్ని మందలించి అక్కడి నుండి పంపించేస్తాడు. రంగయ్య మామయ్య, ఇందులో నా తప్పు చాలా ఉంది. నేను బద్ధకంగా ఉండటం వల్ల ఇదంతా జరిగింది. కానీ అత్త చనిపోయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. ఒక్క క్షమాపణతో నా పాపాన్ని కడుక్కోలేను. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తాడు. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నువ్వేం చేశావు? ప్రతి చెడు ఒక మంచి కోసమే, ప్రతి మంచి ఒక చెడు కోసమే. నువ్వు వెళ్ళు అనగానే అతను డబ్బుతో సరాసరి ఇంటికి వచ్చి తన భార్య కాళ్ళ మీద పడి, ఇన్ని సంవత్సరాలు నన్ను పసిపిల్లవాడిలాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు. నేను మారిపోయాను, నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడతాడు. అయ్యో, ఏం చేస్తున్నారు? లేవండి అంటూ అతన్ని పైకి లేపుతుంది. అతనిలో మార్పు చూసి చాలా సంతోషపడుతుంది. ఇక భార్యాభర్త కూడా కలిసి ఆ డబ్బుతో పెద్ద పండ్ల వ్యాపారం మొదలు పెడతారు. బాగా డబ్బు సంపాదిస్తారు. ఒంటరిగా ఉన్న రంగయ్యను మీనా తన తండ్రిలాగా దత్తత తీసుకొని చాలా బాగా చూసుకుంటుంది. ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మనిషికి బద్ధకం అనేది అస్సలుండకూడదు. బద్ధకం వలన ఒక నిండు ప్రాణం ఎలా పోయిందో చూశాం కదా. బద్ధకం మనకి చాలా ప్రమాదం, ఎదుటివారికి కూడా. తస్మాత్ జాగ్రత్త.